ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుడారుడ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతుంది. పూలవాలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల ముక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానిడునంతలోన విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయినుచు బావురుమన్నవి కృంగిపోతి. నా మానసమందేదో తడుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుకుతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయుగల్గు 4 గడియలు కనిపించిన తీవ తల్లి జాతీయత దిద్ది తీర్తును. తదీయ కర్మములలోన స్వేచ్ఛై ఊయలలోగుచున్నురియుచుందుము. ఆయుదీరినంతనే హాయిగా కన్నుమూసెదము ఆయమ చల్లని కాలివ్రేళపై. ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు. ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్మో అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలుని. మా వెనలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి. మా యౌవనమెల్ల కొల్లగుని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా. నరజాతికి నీతియున్నదా? ఓయి మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన చచ్చనేవి. అందమును హత్య చేసిడి హంతకుండా మైల పడిపోయేనోయిని మనుజ జన్మా. అని దూషించుడి పూలకన్యలనిక కోయలేక పొట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి కైకొనియు నాపై మీ కరుణశ్రీ రేఖలు ప్రసరింపచేయము ప్రభూ.